హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటికి ఒక పార్సిల్ వచ్చిందనమాట. ఏమి అని అడిగితే వాళ్ళు శారీ అని చెప్పేసి ఇచ్చిపోయినారు. ఎప్పుడైనా కూడా మా ఆయన చేసేది పెస్టిసైడ్ వ్యాపారం కాబట్టి ఎవరిచ్చినా మాకైతే ఇంతవరకు అయితే శారీ అయితే గిఫ్ట్ ఇవ్వలేదనమాట. ఏదైనా ప్లాస్కు లేదంటే ఆ రోజు చూపించాను కదా గాజు సామాన్లు అలాంటివి ఇచ్చారు తప్పితే ఇలాంటివి అయితే ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ టైం మాకైతే ఈ శారీ ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి, శ్రావణ మాసం వస్తుందమ్మా, ఆడవాళ్ళకి మా ఇంటి మహాలక్ష్మిగా భావించి మేమైతే నీకు ఇస్తున్న శారీ అని చెప్పేసి ఇచ్చి వెళ్ళారనమాట. కాబట్టి మా ఆడవాళ్ళకి ముందే శారీలు అంటే చాలా ఇష్టం. అందులోనూ దాన్ని పార్సిల్ వచ్చింది అంటే దాన్ని ఓపెన్ చేయకుండా ఉండాలంటే చాలా కష్టం మనసు అయితే. కాబట్టి నాకైతే ఆ శారీ ఎలా ఉందో చూడాలని చెప్పేసి ఓపెన్ చేసి అయితే నేను ఒక్కదాన్నే చూస్తే బాగుండదు, మీతో కానీ షేర్ చేసుకుందాము ఈ విషయం అని చెప్పేసి నేనైతే మీ ఎదుటనే ఈ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఈ శారీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు శారీ ఇవ్వడం, అందులోనూ శ్రావణ మాసం కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. శారీతో పాటు ముత్తైదు చిహ్నంగా పసుపు, కుంకుమ, గాజులు, ఒక్క చీటి ఇవన్నీ కూడా మనకి తాంబూలంతో పాటు ఇస్తున్నట్టు వాళ్ళు ఇవ్వడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి, శారీ కూడా నాకైతే బాగుంది అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళు మన టేస్ట్కి తగ్గట్టు అనేది కాకుండా ఒక మహాలక్ష్మికి ఇస్తున్నట్టు శారీ ఇస్తున్నారు కాబట్టి నాకైతే ఆ శారీ ఎలా ఉన్నా హ్యాపీ అని అనుకున్నాను. కాబట్టి నేనైతే చూసిన తర్వాత శారీ కూడా చాలా నచ్చిందండి. నాకైతే నేను ఎలా ఉన్నా ఓకే అంటే ఇంత బాగుంది ఏమీ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. నా దగ్గర ఈ కలర్ కూడా లేదు, ఈ కాంబినేషన్ కూడా లేదు. కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, మొత్తానికైతే శారీ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఏ విధంగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకింట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం కదా, అలాంటిది మామూలుగా ఒక పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా మా ఇంటికి శారీ పంపించడం అనేది నాకు ఫస్ట్ టైం కదా. అందులోనూ చాలా చాలా నచ్చిందండి నాకైతే. మొత్తానికైతే చూడండి, ఫోటో చూస్తే ఆ బ్లౌజ్ కూడా దాంట్లో ఎలా వచ్చిందో మనకైతే తెలుస్తుంది. నేను మొత్తం అయితే ఓపెన్ చేయలేదండి, ఎందుకంటే మా ఆయనకి చూపించిన తర్వాత నేను మొత్తం ఓపెన్ చేయాలి శారీ అని చెప్పేసి నేనైతే మొత్తం ఓపెన్ చేయలేదు. కాబట్టి మీకైతే ఈ విధంగా మాత్రమే నేనైతే చూపిస్తున్నాను. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మొత్తానికైతే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతము అన్నీ శ్రావణ శుక్రవారాలు అన్నీ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా హ్యాపీ కదా. ఎందుకంటే కొత్త శారీ కట్టుకొని చేస్తారు కాబట్టి పూజలన్నీ కూడా. మొత్తానికైతే ఈరోజు నా వీడియో అయితే ఇదండి. బాయ్ ఫ్రెండ్స్.